హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చోలే చాట్ మసాలా. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుండిద్ది. పానీపూరి చాట్ మసాలా కంటే చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. నేను ఈవినింగ్ స్నాక్స్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు నీట్గా 2-3 సార్లు కడిగేసిన తర్వాత ఒక బంగాళదుంప వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా ఉడకనియ్యాలి. బాగా ఉడికిపోయినవి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి బాగా మంట ఉన్నాయి కాబట్టి నేను ఒక 5 తీసుకున్నాను. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని 2 ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర మేతి, మిక్సీ వేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, పెద్దలపై పేస్ట్. మంట మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. జస్ట్ పచ్చివాసన పోయినాక వేయించుకొని కొంచెం ఇంగువ వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకో. టమాటా ప్యూర్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఇప్పుడు మసాలాలు వేసేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన పొళ్ళు, కారం, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, తగినంత సాల్ట్ అన్నీ ఒకసారి కలుపుకొని ఇలా తిప్పేసుకున్న తర్వాత వేసుకున్న కారాలు మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని అన్నీ వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్న శనగల్ని బంగాళదుంపని బాగా మెత్తగా చేసుకోవాలి. శనగలు మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం ఇలా పోసేసుకున్న తర్వాత మంట కొంచెం అడ్జస్ట్ చేసుకొని మొత్తం వేసుకొని ఒకసారి కలపాలి. గెర్రెటితోటి ఎట్లా అంటే చాలు, కొంచెం ప్రెస్ చేసుకుంటే. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే సరి చేసుకోండి. లాస్ట్ ఫైనల్ దించిపోయే ముందు కొత్తిమీర వేసేసుకొని దించేసేసుకోవడమే. ఇప్పుడే కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ నెయ్యి వేసుకొని, 1 అర స్పూన్ కారం, కొంచెం గరం మసాలా వేసేసుకొని జస్ట్ అలా ఒక మంట తగిలించి తెరలేటప్పుడే వేసేసుకోవాలి. అప్పుడు టేస్ట్ సూపర్గా ఉండిద్ది. ఈ సర్వింగ్ బౌల్లో చోలే మసాలా వేసుకున్న తర్వాత పెరుగు, పెద్దల్లిపాయి, టమాటా, కొత్తిమీర, దానిమ్మ గింజలు, నెయ్యి, మసాలా, కారం ఇలా గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉండిద్ది. స్వీట్ కొట్టులో దొరికే సన్నటి పూస, కొంచెం బ్లాక్ పెప్పర్, పైన కొంచెం నిమ్మరసం. చోలే చాట్ మసాలా రెడీ. ఇలా గార్నిష్ చేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది. ఈ మసాలా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఒక లైక్, ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.